హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మనము మన గార్డెన్లో ఎన్ని రకాలైనటువంటి మొక్కలు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా వాటిని ఈ సమ్మర్ సీజన్ నుంచి దాటించడము అనేది కొంచెం క్రూషియల్ టైమే అని చెప్పచ్చు. ఎందుకు అనంటే సూర్యుడి ప్రతాపం అనేది అలా ఉంటుంది. ఇంకా ఏప్రిల్ నెల కూడా వచ్చేసింది కాబట్టి చాలా ఇబ్బందులకైతే ఫేస్ అవుతూ ఉంటాయి మన మొక్కలు. కాబట్టి వాటిలో ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ సమ్మర్ని అయితే మనం దాటించాలి. అంటే నైట్రోజన్, ఎన్పీకే ముఖ్యంగా మొక్క ఎదుగుదలకు కానీ, దాని ఫ్లవరింగ్ స్టేజ్ కానీ, ఇంకా విత్తనాలు తయారయ్యే స్టేజ్ కానీ, ఫ్రూట్ అయితే ఫ్రూటింగ్ స్టేజ్ కానీ, ఏదైనా కానీ ప్రతి టైము కూడా బాగా ఇంపార్టెంట్ అయినటువంటి న్యూట్రియంట్స్ ఏంటంటే ఎన్పీకే అన్నమాట. ఈ ఎన్పీకేని ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి, యాడ్ చేస్తూ ఉండాలి. ప్రతి 1 మంత్కి ఒకసారి ఒక్కొక్క మొక్కకి 1/2 కిలో నుంచి ఒక 300 గ్రాముల వరకు ఎన్పీకేని ఇవ్వడం అట్లా చేస్తూ ఉండాలి. వాటర్ అనేది చూసి పోస్తూ ఉండాలి. టాప్ సాయిల్ అనేది కొంచెం బాగా డ్రై అవుతుంది అన్నప్పుడే పోయాలి. అలా అని చెప్పేసి బాగా ఓవర్ వాటరింగ్ కూడా చేయొద్దు, అండర్ వాటరింగ్ కూడా చేయొద్దు. ఓవర్ వాటరింగ్ చేస్తే పూలు రాలిపోయే సమస్య అనేది ఉంటుంది. అండర్ వాటరింగ్ చేసినా కూడా పూలు రాలిపోతూ ఉంటాయి, వేరు కుళ్ళు వచ్చేస్తుంటుంది. ఇంకా అంతేకాకుండా మొగ్గలు అనేది మొగ్గల స్టేజ్లో ఉండే పువ్వుగా బ్లూమ్ అవ్వకుండానే రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలానే బీరకాయలు, సొరకాయలు అలాంటివి పాదుల విషయానికి వస్తే వాటికి కూడా మనము అండర్ వాటరింగ్ చేయొద్దు. అండర్ వాటరింగ్ చేస్తే ఏంటంటే దొండకాయ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ ఇవన్నీ కూడా వాటరీ కంటెంట్ వెజిటబుల్స్ కాబట్టి వాటిలో వాటర్ శాతం తగ్గిపోయి చేదొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పీచు కట్టేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది చూసి పోస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ గులాబీ మొక్కలకు వచ్చేసి బాగా డ్రైన్ అయిపోయాయి ఇంకా అంటేనే పోయాలన్నమాట. ఇంకా ఎప్పుడు పూసిన పూలని అప్పుడు మనం కోసుకుంటూ ఉండాలి. అప్పుడే ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మొక్కకి. ఇంకా ఎనర్జీ వేస్ట్ అవ్వలేదు అని అంటే కొత్తగా ఇంకా బ్లూమ్ అవ్వాల్సినటువంటి ఉంటాయి కదా మొగ్గలు, వాటి మీద ఆ ఎనర్జీని పుష్ చేసి ఆ మొగ్గ అనేది బ్లూమ్ అవ్వడానికి ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఇంకా కొత్తగా చిగుర్లు వచ్చేటువంటి మొక్కలు ఉంటే కొత్త చిగుర్లు రావడానికి కూడా ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎండిపోయి వాడిపోయి ఉన్నటువంటి పూలని అలాగే మనం చెట్టు మీద ఉంచేయకూడదు. ఇంకా అంతేకాకుండా పండుబారిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ అవి మనం మొక్క పైన ఉంచకూడదు. ఎందుకంటే స్ట్రెస్కి ఫీల్ అవుతాయి అన్నమాట మన మొక్కలు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉండాలి. వాటర్ చూసి పోసుకుంటూ ఉండాలి. ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉండాలి వీటికి. ఇంకా మనము ఎందుకు అంటే సాలిడ్ ఇచ్చినప్పుడు తీసుకునే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే లిక్విడ్ ఇస్తే తొందరగా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం ఎనర్జీ అనేది క్విక్గా మనకు గ్లూకోజ్ అనేది ఎలా యూజ్ అవుతుందో అలానే మొక్కలకు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేవి బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ అనేది దాటడం కోసం మనం ప్రయత్నిస్తున్నాము అని చెప్పేసి అనుకోవాలి. వాటిని బ్లూమింగ్స్ కోసం ఎక్కువగా ప్రెషర్ అయితే చేయకూడదు. ఎందుకంటే దాని నైట్రోజన్ అనేది సఫిషియెంట్గా ఉండి దాని ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్ మంచిగా చక్కగా చేసుకుంటే ఈ సమ్మర్కి మనకు అదే చాలు. ఎందుకంటే బ్లూమింగ్ని బాగా మనం ఎంకరేజ్ చేసాము అంటే మొక్క అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మాత్రం చూసుకుంటూ ఉండాలి తరచుగా. ఇంకా అంతేకాకుండా మొక్క అనేది ఏమాత్రం పెస్ట్కి గురైనా కానీ తొందరగా మనము మేలుకోకపోతే ఈ సమ్మర్లో ఆ పెస్ట్ అటాక్ నెక్స్ట్ ఇంకా సమ్మర్ అంతా కలిసి మనకి ఇంకా మొక్క అనేది మిగలకుండా అయితే అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ సమ్మర్ని అయితే మనం దాటించుకోవాలి. మరి నేను చెప్పిన ఈ టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం నా టిప్స్ అనేవి యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా నా గార్డెన్లో పూసినటువంటి కలర్స్ మందారాలండి. ఇవన్నిటిని నేను హార్వెస్ట్ చేసుకుంటూ దానికి తోడ్పడే చిట్కాలు యూజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే మరి బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, హ్యాపీ గార్డెనింగ్.